10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో బెస్ట్ అథెంటిక్ తెలుగు కసిన్ రెస్టారెంట్ కేటగిరీలో అవార్డు సొంతం చేసుకుంటున్నారు వివాహ భోజనంబు రెస్టారెంట్ వారు. మంత్రి జూపల్లి కృష్ణారావు గారి చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్నారు వివాహ భోజనంబు రెస్టారెంట్ వారు. నాగరాజు రవిరాజు గారు, కంగ్రాచులేషన్స్. ఆ పేరులోనే ఒక సంస్కృతి పుట్టుబడుతోంది. వివాహ భోజనం అంటే మన చిన్నప్పటి నుంచి విన్న అద్భుతమైన తెలుగు పదం. 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్లో ఈరోజు బెస్ట్ అథెంటిక్ తెలుగు కుసిన్ రెస్టారెంట్ అవార్డు సంపాదించుకుంది వివాహ భోజనం. ఆహా, ఆ పేరు వింటేనే ఎంత అద్భుతంగా ఉంది కదా. తెలుగు ప్రేక్షకులందరికీ హక్కున చేర్చుకునేటువంటి పేర్లలో వివాహ భోజనము ప్రథమ స్థానంలో ఉంటుందంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈరోజు మనతో పాటు వివాహ భోజనము రిప్రజెంటేటివ్ రవిరాజ్ గారు ఉన్నారు. సో ఆయన ఈరోజు అవార్డు తీసుకోబోతున్నారు. సో ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు ఈ అవార్డు తీసుకోవడం పట్ల అనేది ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సో ద పేరు వివాహ భోజనంబు అని పెట్టడమే మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? వివాహ భోజనము అంటే ఒక అందమైన భోజనం లాగా పెట్టాలి, హైదరాబాద్ క్రౌడ్కి ఫుడ్ మనం ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పే ఉద్దేశంతోనే ఈ నేమ్ మనం సజెస్ట్ చేసుకోవడం జరిగింది. సో రవిరాజ్ గారు, వివాహ భోజనము అంటే ఖచ్చితంగా కంచంలో అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ప్లేట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కటి కావాలని కోరుకుంటారు. సో అట్లా అది చాలా పెద్ద టాస్క్. సో ఆ టాస్క్ని మీరు ఎలా స్వీకరిస్తున్నారు? అంటే టాస్క్ అనేది ప్రతి ఒక్కటి స్వీకరించాల్సిందేనండి. ఇప్పుడు మా దాంట్లో మా మెనూలో ఫస్ట్ ఉన్న క్యాప్షనే అండి, ఆహారం అనేది ఆరోగ్యం, అదే మనం పాటించాల్సిన సూత్రం కాబట్టి. సో ఆ పదాలని నమ్ముకునే మనము స్టార్ట్ చేసాము. సో ఆ టైప్ ఆఫ్ ఫుడ్ సర్వ్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కటి మనము టోటల్గా తెలుగు కూర్చొని ఉండేటట్టు మనం డిజైన్ చేసుకొని ప్రేక్షకులందరికీ, మా కస్టమర్స్ అందరికీ అందిస్తున్నాం. సో కస్టమర్స్ అందరూ కూడా ఎవ్రీడే చాలా ఎక్కువ రష్ ఉంటుంది వివాహ భోజనంకి. సో ది బెస్ట్ ఐటమ్ అంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయండి, 1, 2 అని చెప్పలేను. రాజుగారి కొడి పలావ్ అనేది మా నెంబర్ 1 డిష్ అండి. రాజుగారి భోజనం ఉంది, అలాగే నెల్లూరు మాంసం పలావ్, నెల్లూరు చేపల పులుసు ఉన్నాయి. సో అలాగా చెప్పుకుంటూ పోతే గోల్కొండ కోడి ఉంది, ఆప్రికోడి లైట్ ఉంది, చాలా వరకు ఉన్నాయండి. సో అన్నీ కూడా బెస్ట్ డిషెస్ అన్నమాట. అవునండి. అయితే వివాహ భోజనంబు అనే పేరు పెట్టిన తర్వాత మీ దగ్గరికి వచ్చి సో కస్టమర్స్ అందరూ చాలా హ్యాపీగా కడుపు మీద చేతులు పెట్టుకుని బయటకు వెళ్తూ ఉంటే ఆ ఫీల్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిదండి. అంటే ఒక రెస్టారెంట్కి ఎవరైనా వచ్చి, నిన్న కూడా ఒక యాక్టర్ నాకు కాల్ చేసి చెప్తున్నారు, రవి మీ రెస్టారెంట్ నేను 20 సార్లు పైగా వచ్చాను, ఏ రోజు కూడా తిన్న తర్వాత నా పొట్టలో గడబడనేది ఏ రోజు లేదు. ఎందుకంటే మేము పాటించే సూత్రములు 3 అండి. దాంట్లోని 1 అజినామోటోస్ కానీ, ఫుడ్ కలర్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ, ఫ్రోజన్ ఫుడ్ కానీ ఏవి వాడడం. ఎప్పుడు స్వచ్ఛంగా ప్యూర్గా ఆ రోజు మీట్ ఆ రోజే సెక్యూర్ చేసుకొని, ఈవెన్ లంచ్కే ప్రొక్యూర్ చేసుకుంటాం, డిన్నర్కే ప్రొక్యూర్ చేసుకొని మేము మా కస్టమర్స్ తినిపిస్తున్నాం. కాబట్టి 8 సంవత్సరాల నుంచి కూడా 7 బ్రాంచులు పెట్టి హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్లో, చెన్నైలో కూడా ఇలా మంచిగా నుంచోగలిగాం మేము. సో అంటే జనరల్గా ఫుడ్ అంటే టేస్ట్తో పాటు క్లెన్లీనెస్ కూడా చాలా ఇంపార్టెంట్ రవిరాజ్ గారు. సో వివాహ భోజనంబు ఎంటర్ అయినప్పటి నుంచి అంబియన్స్ త్రూ అవుట్ వాష్రూమ్ దాకా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లెన్లీగా ఉంటుంది. సో అది ఎలా సాధ్యం అవుతుంది మెయింటైన్ చేయడం? అండ్ ఈ క్లెన్లీనెస్ ఫస్ట్ ప్రయారిటీ అని అనుకోవచ్చు వివాహ భోజనం? అవునండి, ప్రతి ఒక్కటినండి. బికాజ్ మా టీం అంత కష్టపడతారండి. మా ఒక్కరికే మేనేజ్మెంట్ అనే కాదు, మా టీంలో ప్రతి ఒక్కరు, మేనేజర్ దగ్గర నుంచి, స్వీపర్ దగ్గర నుంచి, వాష్రూమ్స్ క్లీన్ చేసే పిల్లలందరి వరకు కూడా ప్రతి ఒక్కటి ఆ కేర్ తీసుకోగని మాది అనే సొంతంగా చేసుకోగలుగుతున్నారు. కాబట్టి రెస్టారెంట్ అయినా సరే, మీరు అన్నట్టు వాష్రూమ్స్ అయినా, కారిడార్స్ అయినా అంత నీట్గా ఉంచుకొని జనాలు రాగానే ఆ సువాసన, ఆ ప్లేట్స్ క్లీన్లీనెస్ కూడా ఇవ్వగలుగుతున్నాం మేము. మా స్టాఫ్దే అంతా ఇది. సో ఈ రోజుల్లో రెస్టారెంట్స్ అనేవి కొంతకాలం సాగడం అనేది చాలా బిగ్గెస్ట్ థింగ్. కాకపోతే వివాహ భోజనం చూస్తుంటే ఆ డౌట్ అనేదే అవసరం లేదు. సో వాట్ ఈస్ యువర్ టార్గెట్ ఇన్ ఫ్యూచర్? అంటే టార్గెట్ అనేది గోల్? గోల్ అనేది మెయిన్ థింగ్ అండి. ఇప్పుడు నెక్స్ట్ మనము బెంగళూరు ఒకటి, ముంబై ఒకటి, ఫస్ట్ ఇండియాలో ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్లో ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి తెలుగోడికి కూడా సగర్వంగా, అరే తెలుగు కుజిన్ అంటే, తెలుగు ఫుడ్ అంటే వివాహ భోజనంకి వెళ్ళాలి అని చెప్పి అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా స్టార్ట్ చేయాలి అనేది ఒకటే మా లక్ష్యం అండి. సో దాని ద్వారానే మేము నెక్స్ట్ బెంగళూరు కానీ, చెన్నై కానీ ఓపెన్ చేయడానికి ఇంకోసారి ట్రై చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ అండి. ఈ వివాహ భోజనంబు ఇలానే మీరు అనుకున్నట్లుగా మీ గోల్ తొందరలోనే సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.